బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయి దాడి ఘటనలో సతీష్ బెయిల్పై ఉత్కంఠ కొనసాగుతుంది. బెయిల్పై స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు. పూచీకత్తు యాక్సెప్ట్ చేయొద్దంటూ పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరుపై తీర్పు రిజర్వ్ చేసింది. అయితే కాసేపట్లో కోర్టు తీర్పు చెప్పనుంది. దీంతో తీర్పుపై ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ ఇన్లో అందిస్తారు. సో మల్లికార్జున్, అటు ఏపీ సీఎం జగన్ పైన రాయి దాడి ఘటనలో సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దానికి సంబంధించి కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత కాసేపట్లో తీర్పు వెలువడనుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మల్లికార్జున్? రత్న, ఏదైతే ఉందో ఏప్రిల్ 13వ తేదీన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిపై అజిత్ సింగ్ నగర్ ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గరలో గంగానమ్మ గుడి వద్ద సీఎం జగన్ పై కూడా రాయితో కూడా దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సతీష్ అనే కుర్రవాడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపై కూడా ఇటు పోలీసులు అయితే అతనే నిందితుడు అంటూ కూడా ఒక ఈ సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ను కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అలానే సతీష్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలి, స్టేట్మెంట్ ముందంటూ కూడా పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అలాగే పోలీసులు కూడా తనకు సంబంధించి అదుపులో కూడా తీసుకోవడం జరిగింది, ఇంట్రాగేషన్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు బెయిల్ కి సంబంధించి మొన్న పోయిన నెల 28వ తారీఖున బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. బెయిల్ పైన ఇటు ఏపీ హైకోర్టును అలాగే ఇక్కడ ఉన్న ఎవరైతే బెయిల్ మంజూరు చేసిన విజయవాడ కోర్టులో ఉన్న పోలీసులు విజయవాడ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మేము హైకోర్టును ఆశ్రయించబోతా ఉన్నాం, మాకు కొన్ని రోజులు ఈ బెయిల్ ను స్టే చేయాలంటూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా 30వ తారీఖు ఒక రోజు వరకు కూడా పోలీసులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 30వ తారీఖున ఏపీ హైకోర్టు కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కానీ అక్కడ ఎలాంటి వాదనలు అయితే జరగలేదు. కోర్టు కూడా క్లియర్ గా ఎవరైతే సతీష్ తరఫు న్యాయవాది ఉన్నారో వాళ్ళు వచ్చి వాదనలు వినిపిస్తే దీనిపైన సంబంధించి విచారణ చేపడతామంటూ కూడా ఇటు పోలీసులకు కూడా పిటిషన్ తరఫున హైకోర్టు కూడా తెలియడం జరిగింది. అయితే దీనిపై గతంలో బెయిల్ పై 28వ తారీఖు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇటు సతీష్ తరఫు న్యాయవాదులు సలీము బెయిల్ కి సంబంధించిన ప్రొసీజర్ పై కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆ రోజు ఏదైతే నిబంధనలు ఇచ్చారో 50,000 చొప్పున ఇద్దరిని పూచీకత్తుగా కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేయాలంటూ కూడా కోర్టు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించిన పూచీకత్తు కాగితాలని ఇక్కడ విజయవాడ కోర్టులో కూడా సతీష్ తరఫు న్యాయవాది సలీం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీనిపై అయితే మరోసారి మా వాదనలు వినాలంటూ కూడా కోర్టు సంబంధించి ఇటు పోలీసులు అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇద్దరు కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇటు తరపు సతీష్ తరపు న్యాయవాది కూడా తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ప్రస్తుతం ఈ వాదనకు సంబంధించి అయితే ముగిసినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఈ వాదనకు సంబంధించి కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, పూచీకత్తు యాక్సెప్ట్ చేసి బెయిల్ మంజూరు చేస్తుందా, లేకపోతే ఈ హై రిస్కీ కేసు కాబట్టి బెయిల్ సంబంధించి అయితే చేస్తుందా అనేది కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రత్న, రైట్ మల్లికార్జున్, అయితే కాసేపట్లో కోర్టు తీర్పు చెప్పనుంది కదా, అది ఏ సమయానికి వెలువడుతుంది తీర్పు? ఈ రోజు సాయంత్రానికి అయితే ఆర్డర్స్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. 28వ తారీఖు ఏదైతే బెయిల్ ఇచ్చిందో బెయిల్ కి సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా ఇది విచారణ అయితే ఇటు వాదనలు అయితే జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. పోలీసులు అయితే సతవిధాల బెయిల్ రాకుండా ప్రయత్నించాలని వాళ్ళైతే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి రాయితో దాడి చేసిన ఘటనలో ఆధారాలు మార్పు చేసే అవకాశం ఉంటుంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటున్నట్టు కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇటు సతీష్ కి సంబంధించి కూడా అసలు ఈ కేసుకు సంబంధించి సతీష్ ని ఇరికిస్తున్నారంటూ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇటు సతీష్ తరపు న్యాయవాది కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. సతీష్ తరపు న్యాయవాది వాదనలు ఏకీకరిస్తూ కూడా 28వ తారీఖు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ బెయిల్ ఇచ్చినప్పటి నుంచి కూడా సతీష్ జైల్లో నుంచి కూడా నెల్లూరు జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా కూడా సతీష్ ఉంటామన్నారు. కానీ సతీష్ ఇప్పటి వరకు అయితే విడుదలైన దాఖలాలు లేవు. ఎందుకంటే పోలీసులు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ క్లియర్ గా చెప్తున్న పరిస్థితి లేదు. సాక్షుల్ని ప్రభావితం చేసే పరిస్థితులు మేము హైకోర్టుని ఆశ్రయిస్తా ఉన్నాం, అక్కడ విచారణ జరగబోతా ఉంది. అందుకోసమని బెయిల్ ను స్టే చేయాలంటూ కూడా బెయిల్ పై ఉన్న ఆర్డర్స్ స్టే చేయాలంటూ కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పూచీకత్తుకు సంబంధించి ఏదైతే నిబంధనలు విధించారో ఆ నిబంధనలు సంబంధించి యాక్సెప్ట్ చేయొద్దంటూ కూడా ఇక్కడ వాదనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.